జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంబ పలుకు జగదాంబ పలుకు, కొండ మీద దుర్గమ్మ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, కొండ మీద దుర్గమ్మ పలుకు. అయ్యవారి కోసం మారాటం ఎందుకు తల్లి? స్వాములు రాక ఈ ఇంటికి తథ్యం తథ్యం తథ్యం. ఇది దేవాలయానికి కంటిన పీడ తల్లి. అందుకే కరుణ చూపే దేవుడి జాడ కోసం ఈ వెతుకులాట. స్వాములోని రాక తథ్యం తథ్యం తథ్యం. అత్తయ్య గారు, ఆయనెవరు? మన ఇంటి పరిస్థితి చూసినట్టే చెప్తున్నారు. అవునమ్మా, జంగమోళ్ళంటేనే ఆ పరమేశ్వరుడికి కృపాకరులు. వాళ్ళు చెప్పే మాటలు శివాజ్ఞ లాంటివి. పదమ్మా, అతనేం చెప్తాడో చూద్దాం. పద. కన్నయ్య, నేను కిందకి వెళ్ళొస్తాను. అంబ పలుకు జగదాంబ పలుకు. ఈ ఇంటికి సమస్య చుట్టుకుంది. తరాల చరిత్రకు చెదలు పట్టకూడదు తల్లి. కష్టం వచ్చింది తల్లి. ఇంటికి నష్టం రాకుండా చూడాలి. అంబ పలుకు జగదాంబ పలుకు. చెయ్యాల్సింది చెయ్యాలి తల్లి. కష్టం తీరిపోతుంది. స్వాములోని రాక ఈ ఇంటికి తథ్యం తథ్యం తథ్యం. అంబ పలుకు జగదాంబ పలుకు. అంటే మా ఇంటి దేవుడు మళ్ళీ మా ఇంటికి చేరుతాడా స్వామి? ఏడపోయినాడు తల్లి సాములోరు? ఇంటిలోనే ఉన్నాడు, ఇంటిలోనే ఉన్నాడు. కానీ నీకు జాడ ఎరుక లేకుండా తాగి ఉన్నాడు. అంబ పలుకు జగదాంబ పలుకు. అదేమిటి జంగమదేవరా? అంబ పలుకు జగదాంబ పలుకు. గుడికి చేరని దేవుడు ఈ గుడిలోనే ఉన్నాడు. కంటికి కానరాని చోట కొలువై ఉన్నాడు. మకిలి రాలిపోయిన వేళ మళ్ళీ వస్తానంటున్నాడు. అంబ పలుకు జగదాంబ పలుకు. మకిలి ఏంటి దేవరా? అవును, దేవాలయానికి మకిలంటింది తల్లి. శుద్ధి చెయ్యాలి. కానిదేది ఉండరాదు. పగిలిన గాజు ముక్క కాని, విరిగినది ఏది కాని ఉండకూడదు. అంబ పలుకు జగదాంబ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు. సత్యదేవుడమ్మా, నిష్ట నియమాలకు దాసుడు. శుద్ధి చెయ్యాలమ్మా. ఈ ఇంటిని శుద్ధి చెయ్యాలి. స్వాములోరి రాక తథ్యం తథ్యం తథ్యం. వదినా, ఇంట్లో విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పాడు. నాకెందుకో అతని మాటలు నమ్మేటట్టుగానే ఉన్నాయి. అవును హంస, ఆయన చెప్పినట్టుగానే ఇల్లంతా శుద్ధి చేద్దాం. పంతులు గారు కూడా అందర్నీ ఉపవాస దీక్షతో స్వామివారిని ప్రసన్నం చేసుకోమని చెప్పారు. స్వామివారి విగ్రహం ఇంట్లోనే ఉండటం ఎలా సాధ్యం?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.